నిమ్మగడ్డ శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు నేను సొరకాయ కూర చేసి వీడియో చేసి చూపిద్దామని సొరకాయ కూర చేస్తున్నాను. సొరకాయ ఇట్లా ఉండాలి, చక్కగా లేతగా ఉండాలి. గోరు పెట్టి గిల్లితే గోరు పడేటట్టు ఉండాలి. లేతగా ఉంటే కూర బాగుంటుంది. దానిలో కావాల్సిన ఎక్కువ ఏమక్కర్లేదు. చక్కగా నేతితో తిరగమాత పెట్టుకోవాలి. నెయ్యి, పోపు దినుసులు, మినపప్పు, మెంతులు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం మనం పోపు పెట్టుకున్న తర్వాత కరివేపాకు వేసిన తర్వాత ముక్కలు వేసిన తర్వాత కొంచెం పాలు చల్లుకొని పాలేసి బెల్లం పొడిది ఈ బెల్లం వేసుకొని కూర చేసుకుంటే తీయగా కూర చప్పగా ఎక్కువ కూర తినగలుగుతాము. ఎంత ఎక్కువ కూర తింటే మనకి అంత ఆరోగ్యానికి మంచిది. చేసే విధానం చూపిస్తాను. వంటింట్లోకి వచ్చాము. ముక్కలేమో చక్కగా ఇట్లా తురిగి పెట్టాను. సన్నగా ముక్కలు ఇట్లా తురుక్కోవాలి. ఇంకా బాండి వేడి ఎక్కంగానే మనం నెయ్యి వేసుకోవాలి. పోపుకి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కూర. నెయ్యి వేగంగానే కాగంగానే చక్కగా అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుందాం. వేగుతూ ఉండగా సొరకాయ ముక్కలు చూశారు కదా, లేత సొరకాయ సన్న ముక్కలు ఇట్లా దొరుకుంటే చక్కగా మగ్గిపోతుంది కూర. మెత్తగా మగ్గిపోతే కూర బాగుంటుంది. ఇంకా గింజలు మినపప్పు, పచ్చిశనగపప్పు వేగినాయి. ఇంకా ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నాము. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా ఇందులో ముక్కలు పోసేసుకొని చక్కగా పైకి కిందకి వేస్తే గింజలన్నీ కూడా అన్ని ముక్కలకి పడతాయి. ఆ గింజలు కానీ నెయ్యి కానీ తిరగమత్తదంతాను. ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు, పాలు పోసుకోవాలి. ఈ మాత్రం పాలు పోస్తే చక్కగా పాలు ముక్కలకు పట్టి ఉడికితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. తీయగా బాగుంటుంది. తగినంత ఉప్పు వేసుకొని ఇష్టమైన వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం బెల్లం కూడా వేస్తాను. కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు. ఇంకా ఇట్లా చక్కగా మూత పెట్టుకుంటే సన్నపు సగం మీద మగ్గుతుంది. కూర 5 నిమిషాలు అయింది, మగ్గి ఉంటుంది. చూద్దాము. చక్కగా మగ్గిపోయింది. ఇంకా సొరకాయ కూర రెడీ అయిపోయింది. దీన్ని మనం రాత్రిళ్ళు చపాతీలు తింటుంటే చపాతీల్లో నంచుకుంటే కూడా చాలా కూర తినచ్చు. ఇది ఎక్కువ కూర అన్నంలో వేసుకొని తింటే మనకి చాలా ఆరోగ్యానికి మంచిది. సొరకాయ కూర చక్కగా ఇలా చేసుకోండి. సబ్స్క్రైబర్ చేసుకోండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి.